అనేది సౌత్ ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ కంపెనీ అండి ఇది. ఈ కంపెనీ అనేది 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఎలక్ట్రానిక్ బైక్కి సంబంధించిన ఫస్ట్ షోరూమ్ అనేది 2021లో కర్ణాటకలో ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఓవరాల్ ఇండియా వైజ్గా 530 షోరూమ్స్ అంటే 530 షోరూమ్స్ 16 స్టేట్లలో కలిగి ఉంది. సో వీళ్ళే మన కంపెనీ యొక్క ఫౌండర్స్ అండి. వీళ్ళ యొక్క ఫస్ట్ లెటర్ని తీసుకొని దీనికి ఏడిఎంఎస్ అనే కంపెనీ నేమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ షోరూమ్స్ అనేవి ప్రతి ఒక్క స్టేట్లో మన తెలంగాణ, ఏపీ అండ్ 16 స్టేట్లలో ఉన్నాయి. ఓవరాల్ ఇండియా వైజ్గా ప్రతి స్టేట్లో అండ్ ప్రతి డిస్టిక్లో కూడా దాదాపు 530 షోరూమ్స్ అనేది కలిగి ఉంది ఓవరాల్ ఇండియా వైజ్గా. సో ఈ కంపెనీ యొక్క లీగల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ చెక్ చేయాలి. ఏ కంపెనీ అయినా సరే దాని యొక్క లీగల్ సర్టిఫికేట్స్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. సో ఇది ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి సర్టిఫికేట్ ఉంది. ప్లస్ అదేవిధంగా కంపెనీ నేమ్ పైన పాన్ కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ కంపెనీ అనేది 2022లో కర్ణాటక అవార్డు అనేది విన్ కావడం జరిగింది. అదేవిధంగా ఐసిఏటి సర్టిఫైడ్ వెహికల్స్ ఇది తయారు చేసింది. అంటే ప్రతి వెహికల్ తయారు చేయాలంటే ఐసిఏటి అనేది కంపల్సరీ అప్రూవ్డ్ ఉండాలి. ఈ విధంగా లీగల్ సర్టిఫికేట్స్ అనేది ప్రతి ఒక్కటి కలిగి ఉంది. దాదాపు 3 years నుండి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ. అండ్ ఇందులో ఇది నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మోస్ట్ పాపులర్గా వర్క్ అవుతున్నటువంటి బిజినెస్. ఏ ప్రోడక్ట్ అయినా సరే డైరెక్ట్ సెల్లింగ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే ఎక్కువ సేల్ అవుతున్నాయి అండ్ ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. సో దానికి తోడుగా ఈ ఏడిఎంఎస్ కంపెనీ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్గా మనం తీసుకురావడం జరిగింది. సో ఈ బైక్స్ ఎందుకు వాడాలి మనం అంటే ఇక్కడ చూడండి, జీరో మెయింటెనెన్స్, యాంటీ థెఫ్ట్. అంటే మనం ఈ వెహికల్ ఎవరైనా దొంగిలించాలనుకున్నా కూడా దీనికి మన కార్లకు అలారం వస్తుంది కదా లాక్ వేసిన తర్వాత. సో దీనికి కూడా అట్లా అలారం వస్తుంది. బెస్ట్ ఫీచర్ దీంట్లో రివర్స్ గేర్ ఉంటుంది. ఈ రివర్స్ గేర్ ఉండడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ట్రాఫిక్లో కానీ పార్కింగ్ టైంలో కానీ లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పెట్రోల్ అనేది ఖర్చు ఉండదు కాబట్టి మనం చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. నో స్మోక్, పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. స్పీడ్ కూడా బెస్ట్ స్పీడ్ ఉంటుంది. 80 km/h వరకు స్పీడ్ ఉంటుంది. అక్రాలిక్ బాడీ ఉంటుంది మెయిన్గా. అంటే మనకు ప్లాస్టిక్ బాడీ కాదండి, అక్రాలిక్ బాడీ. అంటే మనం ఎలాంటి డ్యామేజ్ కూడా కాదంటే మనం దానిపైన ఎక్కినా కూడా లేదంటే కొంచెం యాక్సిడెంట్ అయినా కూడా అది పగిలిపోవడం జరగదు. నో నాయిస్, సౌండ్ అనేది రాదు. ఇక్కడ పెట్రోల్ వెహికల్కి అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్కి వాడడం వల్ల డిఫరెన్స్ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో మనం దాదాపు ఒక 40 km తిరగాలంటే ఒక 100 రూపీస్ పెట్రోల్ అనేది ఖర్చు అవుతుంది. అదే పర్ డే 50 km తిరిగే వాళ్ళంటే దాదాపు 125 రూపాయలు ఖర్చు అవుతుంది పెట్రోల్ బైక్స్ అయితే.